గత 5 ఏళ్ల పాటు వైసీపీ చేసినటువంటి అన్ని పనులకు చంద్రబాబు విజనరీ పాలనే కారణమా? సిగ్గుందా? వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, నాడు నేడు స్కూల్స్, నాడు నేడు హాస్పిటల్స్, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, గ్రామ గ్రామాన సచివాలయాలు, గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, ఇలా రాష్ట్రాన్ని కంప్లీట్గా ఒక పిక్చరైజేషన్ తీసేసి, ఏదైతే మోస పద్ధతిని తీసేసి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సంస్కరణవేత్త జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు విజనరీలా? వీటిల్లో ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చేయాలి ఉందా? సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టగలరా? అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టగలరా? అదేవిధంగా సంస్కరణలు తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టగలరా? ఆయన విజనరీ అయిపోయాడు. మీకు చాలా ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి తేవడం కానీ, వ్యాపార దిగ్గజాలను ఆహ్వానించి పెట్టుబడులకు ఒప్పందంలో టీడీపీ ప్రభుత్వమే కారణమా? నిజంగా రాయపాటి అనే పేరు తీసేసి అబద్ధాల పార్టీ అని పెట్టుకోండి. మీరు అబద్ధాల పార్టీ అరుణ, లేకపోతే అబద్ధాల అరుణ అని పెట్టుకోండి. యాప్ట్ టైటిల్ అది మీకు. ఇది 2017 జనవరి 29. అప్పుడు తమ రాజకీయాల్లో లేరు లెక్క. చూడండి ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్. 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల మందికి ఉపాధి, 2029 నాటికి కోట్ల పెట్టుబడి లక్ష్యం అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ వేశారు. అదేవిధంగా ఇది 2018 ఫిబ్రవరి. 2018 ఫిబ్రవరిలో 4.3 లక్షల కోట్ల పెట్టుబడి, 4.3 లక్షల కోట్ల పెట్టుబడి. పెట్టుబడుల వెల్లవ, ఏపీ బాట పట్టిన పారిశ్రామికవేత్తలు, వికాస్ కా నారా, ఆంధ్రప్రదేశ్ హమారా. ఇది కూడా ఆంధ్రజ్యోతి పేపరే. 2017 నుంచి 19 వరకు 2 ఏళ్ళు ఉంది. 2 ఏళ్లలో పెట్టుబడులు ఏమన్నా వచ్చాయా? మరి 2018 ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఆయన దిగిపోవడానికి ఏడాది టైం ఉంది. మరి ఈ ఏడాదిలో ఏమైనా వాటిల్లో పెట్టుబడులు వచ్చాయంటే ఇది ప్రజాశక్తి పేపర్. ఒక్కటి కూడా రాలా. ఫలితం ఇవ్వని దావోస్ యాత్రలు, ఇప్పటివరకు 61 సంస్థలతో భేటీ, వచ్చిన పెట్టుబడుల అంకెలు ఇంకా రహస్యమే. ఒక్కటి కూడా రాలేదు. సో చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుంది? ఎంఓఏలకు మాత్రమే పరిమితం అవుద్ది. ఆ ఎంఓఏలు ఎవరు చేసుకుంటారో కూడా అందరికీ తెలుసు. ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు కారణమా? గ్రీన్కో ఎవరు తెచ్చారు? గ్రీన్కో తీసుకొచ్చింది ఎవరు? ఇండోసాల్ని తీసుకొచ్చింది ఎవరు? బ్లూ స్టార్, యాంబర్, హ్యావెల్స్, వీటన్నిటిని తీసుకొచ్చింది ఎవరు? అదేవిధంగా రాష్ట్రానికి పారిశ్రామిక దిగ్గజవేత్తల అంబానీ, అదానీ, బజ్జర్లు, బంగర్లు, వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి పరుగులు ఎత్తిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనిపించలేదా? అదానీని స్టేట్కి తీసుకొచ్చాం, అంబానీని రాష్ట్రానికి తీసుకొచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇంకా ఒక్క ఛాన్స్ రాజన్న బిడ్డ అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడిని మించిన నాయకత్వం కానీ, అంతకన్నా తెలివి కానీ, నిజాయితీ ఉన్న వ్యక్తి కానీ కాదు. అవునమ్మా, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మించిన తెలివితేటలు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరుకుండదు. ఎందుకంటే పిల్లనిచ్చిన మామకు ఫసక్కును పొడిచారు. ఆ విషయాన్ని తమరే నిర్ధారించారు. ఇక నాయకత్వం అన్నారు. వాస్తవం. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడంలో, అధికారంలోకి రావడం కోసం ఎవడి కాళ్ళైనా పట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకత్వం ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అసలు లేదు. మాది స్ట్రైట్ రాజకీయమే. ఆలోచన చేసుకోవాలి. ఇక ఆయన కొత్తగా చేసింది ఏంటయ్యా అంటే, గత ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేవలం వాలంటీర్ వ్యవస్థ ఒకటి, ఫిష్ మార్కెట్ ఒకటి తప్పితే వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమీ లేవా? సిగ్గుందా? అందుకే చదువుకోమనేది. మీ జనసేన పార్టీ వాళ్ళకి చదువు, మీ నాయకుడికి ఎట్టా చదువు లేదు, మీరన్నా చదువుకుంటే తెలుస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు. ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ ఏపీ ట్రిపుల్ ఇన్ లాస్ట్ 5 years. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రిపుల్ ఇన్ లాస్ట్ 5 years. ఇది ధృవీకరించింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. వీళ్ళు దీన్ని ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వం, మీ నరేంద్ర మోడీ, మీ నిర్మలా సీతారామన్, మీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు మొత్తం ధృవీకరించాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 23 మధ్యలో, 2014 నుంచి 18 మధ్యలో, 32,803 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. కానీ డప్పు కొట్టింది 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు. పెట్టుబడుల వెల్లువ, సునామీ, తుఫాను, ఇవన్నీ డప్పు కొట్టారు. ఆంధ్రజ్యోతి ఈనాడులో హోర్డింగ్లు వేశారు. ఈరోజు వేసినట్టు ఆ రోజు. కానీ తేరా చూస్తే వచ్చింది ఎంతయ్యా అంటే 32,803 కోట్లు. పబ్లిసిటీ మాత్రం పీక్, ఒరిజినాలిటీలో మాత్రం వీక్. ఇది మీ చంద్రబాబు విజనరీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీలా డప్పు కొట్టుకోవాలా, హోర్డింగ్లు వేయాలా, ఏం చేయాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో
వచ్చినటువంటి పెట్టుబడుల విలువ 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 5 yearsలో గ్రౌండ్ అయ్యాయి. ఇది కేంద్ర ప్రభుత్వ గణాంకం. కేంద్ర ప్రభుత్వ గణాంకం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు గ్రౌండ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీయా, లేకపోతే పబ్లిసిటీలో పీక్, విషయంలో వీక్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజనరీయా? ఎవరు విజనరీ? గత ప్రభుత్వంతో సంబంధం లేకుండా తెచ్చిన ఏమీ లేవా? సిగ్గుపడాలి కొంచెమైనా. మీరు చెప్తున్నటువంటి విశాఖలో ఇన్ఫోసిస్ ఎవరు తీసుకొచ్చారు? మీరు మొన్న శంకుస్థాపన చేసుకున్నటువంటి ఎన్టీపీసీ ఎవరు తీసుకొచ్చారు? ఇండోసోల్ ఎవరు తీసుకొచ్చారు? ఆ పక్కనే ఉన్నటువంటి ఏటీసీ టైర్స్, సెయింట్ గోబియన్, బలభద్రాపురం దగ్గర కాస్టిక్ సోడా ఫ్యాక్టరీ, ఇక కిందకు వస్తే నెల్లూరులో అపాచి, ఇక శ్రీ సిటీ. దేశంలో ప్రతిరోజు 2 ఏసీలు అమ్ముడుపోతుంటే వాటిలో ఒక ఏసీ మన శ్రీ సిటీలో తయారవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్కి ఏపీ స్వర్గధామైంది. బ్లూ స్టార్, యాంబర్, హ్యావెల్స్, పానాసోనిక్, డైకిన్, వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎంఓయూ చేసుకొని శంకుస్థాపన చేసి ఉత్పత్తి కూడా ప్రారంభించారు. కళ్ళు కనిపించలేదా? కొప్పర్ తీసేసి ఏదైతే ఎలక్ట్రానిక్స్కి స్వర్గధామైంది, అది జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ. చెప్పుకుంటారు ఒక కియా అని. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తాన్ని ఇన్సెంటివ్ కింద ఇచ్చేసి వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని ఆ కియాని చూపిస్తారు. మరి గ్రీన్కో ఒక్కటే 30,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎంఓయూ చేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో టెంకాయ కొట్టి శంకుస్థాపనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి ప్రారంభించారు. గ్రీన్కో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మొన్న మీ పవన్ కళ్యాణ్ వెళ్ళి మాకు పబ్లిసిటీ ఇచ్చాడమ్మా. చదువుకొని వస్తే ఇలాంటివన్నీ తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 2024 జనవరి నుంచి మార్చి మధ్య రాష్ట్రాలకి, 24 జనవరి దిగిపోయే ముందు మార్చి మధ్య మహారాష్ట్రకి, గుజరాత్ తర్వాత మన రాష్ట్రమే నెంబర్ 1. 22,580 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. ఇది చెప్పింది కేంద్ర ప్రభుత్వ గణాంకాలే, మా ఏం కాదు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా సరే 21 నుంచి 24 మధ్య 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. సో ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? వాటిని నిర్ధారించింది ఎవరో తెలుసా? కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిర్ధారించారు. మీ ఎంపీ, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఆయన అడిగిన క్వశ్చన్కి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 15,635 కంపెనీలు నమోదయ్యాయి. ఇక ఉద్యోగాల కల్పనకు రాను. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు 34,108. ఎన్నిసార్లు చెప్పినా మనకు బుద్ధి ఉండదు. అబద్ధాలు. ఎన్నో చర్చా కార్యక్రమాల్లో ఏ రంగానికి సంబంధించి ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వంలో లెక్కలతో సహా చెప్పాం. అయినా సరే అబద్ధాలు. 2019-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి శాశ్వత ఉద్యోగాలు 2,21,003. ఇవి కాకుండా కాంట్రాక్ట్ 43,923, అవుట్సోర్సింగ్ 3,73,695, వెరసి 6,38,621 ఉద్యోగాలు తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో కల్పించినాయి. ప్రైవేట్ రంగంలో 50 లక్షల ఉద్యోగాలు కల్పించారు అని చెప్పేసి మీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత సోషియో ఎకనామిక్ సర్వేలో స్టాంప్ గుద్ది మరి మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా సరే సిగ్గు శరం ఉండదు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఇక దావోస్కి ఒక్కసారైనా మాత్రమే వెళ్ళారు. 5 ఏళ్లలో తీసుకొచ్చిన పెట్టుబడులు శూన్యం. దావోస్కి ఒక్కసారి వెళితేనే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు. దావోస్కి వెళ్ళి ప్రభుత్వ ధనం వృధా చేసి 5 ఏళ్ల పాటు ఆయన ఇల్లు వస్తే వచ్చిన పెట్టుబడులు అవి. ఆయన కన్నా దావోస్కి వెళ్లకుండానే 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మీరు దావోస్కి వెళ్తే దావోస్నే విశాఖపట్నంగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది సిగ్గుపడాలి కొంచెమైనా. 13 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. వాటిలో ఎన్ని అధికారంలోకి దిగేంత వరకు ఎన్ని వచ్చేది లేదంట. కనిపించవా? ఎన్టీపీసీ ఎవరిది? బీపీసీఎల్ ఎవరిది? రిలయన్స్ ఎవరిది? ఆ పక్కనే ఉన్న ఇండోసెల్ మీ ఉమ్మడి ఒంగోలు జిల్లాలోనే, తమది ఒంగోలు జిల్లానే కదా. ఆ కందుకూరు పక్కన కరేడుకాడ భూములు కేటాయించి రామాయపట్నం దగ్గర మేము భూములు కేటాయించి ప్రాజెక్ట్ను ఫోర్స్లో తీసుకొస్తే ఆ భూములు క్యాన్సిల్ చేసి ఈరోజు త్రిశంకు స్వర్గంలో పెట్టారు కదా ఇండోసోల్. అది కూడా మేము తీసుకొచ్చింది ఆ 13 లక్షల కోట్ల పెట్టుబడుల్లోనే. మీరు చేసుకున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఈరోజు టెంకాయలు కొడతా ఉన్నారు చూసినా,
అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మేము పెట్టుబడులు చేసుకొని మేము అనుమతులు ఇచ్చి మేము భూ కేటాయింపులు చేసినాయి. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా మళ్ళీ మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో మళ్ళీ వాటికి ఆమోదాలు తెలుపుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా ఏమీ తేలాక. ఇక చివరిగా కొత్తగా వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు ఎంఓఏ చేసుకుని వీళ్ళు శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదా? మరి ఇవన్నీ ఏంటి నేను చెప్పినాయి? గ్రీన్కో దగ్గర నుంచి, ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నుంచి, అదేవిధంగా బద్వేల్ దగ్గర ఉన్నటువంటి సెంచురీ ప్లైవుడ్ దగ్గర నుంచి, విశాఖపట్నంలో వచ్చినటువంటి ఇన్ఫోసిస్ దగ్గర నుంచి, ఇవన్నీ ఏంటి మరి? ఇవన్నీ ప్రాజెక్టులు కదా. చదువుకొని చేస్తే ఏమేమి వచ్చాయో తెలుస్తుంది. కనీసం 10వ తరగతి చదువుకొని చేస్తే రాష్ట్రానికి ఏమొచ్చాయి అది ఇదని తెలుస్తుంది. అప్పుడప్పుడైనా న్యూస్ పేపర్లు చదివితే, మన ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు ఇంగ్లీష్ పేపర్లు చదివితే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గణాంకాలను చదివితే తెలుస్తాయి. అలా కాకుండా ఏమీ చదవకుండా రాయపాటి అరుణ కాస్త అక్కడ కూర్చొని అబద్ధాల అరుణాగా మారితే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అంతకుముందు చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న గత 5 ఏళ్ల పాటు వీళ్ళు డిలే చేస్తే ఇప్పుడు క్రెడిట్ అడుగుతున్నారా? ఎవరు డిలే చేశారు? చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో ఏది డిలే అయింది? సో ఏది డేటా సెంటర్ గురించి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి క్రెడిట్ తీసుకోవడంలో ఆయన మించినోడు ఎవడు లేడు. ఎందుకు లేడురా అంటే ఆయన మించినోడు అయితే ఎవడు లేడు. దేవాదుల ప్రాజెక్టుకి 2 సార్లు శంకుస్థాపన చేశాడు తట్టెమట్టేలా, కానీ అది నాదే అంటాడు. అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి హంద్రీనేవా ప్రాజెక్టుకి 2 సార్లు శంకుస్థాపన, తట్టెడు మట్టేలా 19 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా, కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే అది నాదే అంటాడు. హైటెక్ సిటీ నాదే అంటాడు నేదురుమల జనార్దన్ రెడ్డి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నాదే అంటాడు, రింగ్ రోడ్డు నాదే అంటాడు.